బ్యానర్ తో మాత్రం నింపేశారనే చెప్పాలి. బ్యానర్ మాత్రం అద్దిరిపోయింది. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మొత్తం వెంకటేశ్వర థియేటర్ దగ్గర చూడు, కట్అవుట్ మాత్రం అద్దిరిపోయింది. ఇక్కడ ఈ టైటిల్ కార్డ్ మాత్రం మెంటల్ మాస్ అరాచకం, ఊచ కోత అసలు. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం సురేష్. నిన్న నైట్ అయితే మేము ఓజీ మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. మూవీ మాత్రం అద్దిరిపోయింది. అయితే ఈ మూవీతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టాడా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మేము నిన్న నైట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి అయితే వెళ్ళిపోయాం. అయితే మేమైతే మన మమ్నర్ లో ఉన్న ఏషియన్ శ్రీనివాసకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఎంట్రీతోనే కట్అవుట్ లో బ్యానర్ తో మాత్రం నింపేశారనే చెప్పాలి. అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం ఉండాలి. అయితే మన ఏషియన్ శ్రీనివాసలో సీట్లు అంత బాగలేకపోయినా సౌండ్ మాత్రం అద్దిరిపోయేలా ఇచ్చాడు. అయితే ఈ థియేటర్ పక్కనే వెంకటేశ్వర థియేటర్ దగ్గర చూడు, కట్అవుట్ మాత్రం అద్దిరిపోయింది. ఇక్కడ ఈ కట్అవుట్ అయితే కింద నుంచి పై వరకు అయితే పెట్టేశారు. అలాగే ఈ థియేటర్ దగ్గర ఈ బ్యానర్ అయితే ఉంది, బ్యానర్ మాత్రం అద్దిరిపోయింది. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మొత్తానికి థియేటర్ లోపల అయితే వచ్చేసాం. ఈ థియేటర్ లో కూర్చున్న 10 నిమిషాలకైతే ఈ టైటిల్ కార్డ్ పడింది. టైటిల్ కార్డ్ మాత్రం మెంటల్ మాస్ అరాచకం. ఏముంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ టైటిల్ కార్డ్ ఇది. మొత్తానికి పవన్ అన్న ఎంట్రీ మాత్రం ఊచ కోత అసలు. అలాగే ఈ మూవీకి సావో మూవీకి లింక్ ఉందని ఒక చిన్న లీక్ అయితే ఇచ్చేసాడు. అయితే ఈ మూవీ స్టోరీ వచ్చేసి పోర్టు బ్యాక్డ్రాప్ లో అయితే జరుగుతుంది. ఈ మూవీతో సుజిత్ ఫ్యాన్స్ ఆకలినే తీర్చేశాడు. ఈ మూవీ స్టోరీ ఒక ఎత్తు అయితే పవన్ అన్న బీజిఎం ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ అది. ఈ బీజిఎం తో పాటు పవన్ అన్న యాక్టింగ్ ఉంటుంది, అది వేరే లెవెల్ అనే చెప్పాలి. ముగ్గురు మెంటల్ నా కొడుకులు కలిస్తే మూవీ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ మూవీ. నాకైతే ఈ మూవీలో మెయిన్ నచ్చింది పవన్ అన్న బీజిఎమే. అయితే ఇంటర్వెల్ దగ్గర ప్రకాష్ రాజ్ ని చంపడానికి వస్తారు కదా, అక్కడ వస్తాడు కదా బీజిఎం, అది మాత్రం ఊర్ర మాస్ అనే చెప్పాలి. ఈ సీన్ లో తమనన్న ట్రంప్ బీజిఎం ఇస్తాడు, అది మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. అండ్ అలాగే పోలీస్ స్టేషన్ లో ఈ సీన్ ఉంటుంది కదా, ఇది మాత్రం కుత్త ర్యాంప్ అరాచకం అనే చెప్పాలి. ఈ సీన్ లో పవన్ అన్న యాక్టింగ్ మాత్రం అదిరిపోతుంది. అండ్ అలాగే ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. సుజిత్ మాత్రం ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేశాడు. అయితే ఈ మూవీ అయితే అయిపోయింది, కానీ పార్ట్ 2 కూడా ఉండబోతుందంట ఈ మూవీకి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అండ్ అలాగే ఈ మూవీ పార్ట్ 2 లో సావో ఉంటే బాక్స్ ఆఫీస్ కి ఊచ కోతనే. అలాగే ఏషియన్ శ్రీనివాసలో మూవీ అయితే చూసాం, మూవీ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. మీరు ఈ మూవీని ఏ థియేటర్ లో చూసారో కింద కామెంట్ చేయండి. అలా మూవీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం. అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దేకాలి మోజీ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్.